నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న కాకినాడ జిల్లా యంత్రాంగం. కలుషిత ఆహారం తిని బీసీ వసతి గృహానికి చెందిన 54 మంది విద్యార్థులకు అస్వస్థత. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి సవిత. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి హరితేజ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై పవన్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై ఆయన చర్చించారు. కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాటామంతిలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు, వారి సందేహాలపై ఆయన పీసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు. పొల్యూషన్ ఆడిట్ కి అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై పవన్ కళ్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అనపర్రు గ్రామంలోని బీసీ వసతి గృహానికి చెందిన 54 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 16 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే వారిని పెదనందిపాడులోని పీహెచ్సీకి తరలించారు. మిగిలిన 38 మంది కూడా అనారోగ్యానికి గురి కావడంతో పెదనందిపాడులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి తరలించి అక్కడ ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా పెదనందిపాడుకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. 16 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరామర్శించారు. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని వారికి ధైర్యం చెప్పారు. సెక్రటరీ గారిని కేబినెట్ ఉన్నా కూడా సీఎం గారు ప్రత్యేకంగా మీరు వెళ్లి అక్కడ పరిస్థితులు చక్కదిద్దండి అనేసి ఆదేశించారు. సీనియర్ ఆఫీసర్ సత్యనారాయణ గారు సెక్రటరీ బీసీ వెల్ఫేర్ రావడం, అక్కడ అన్ని విధాలుగా కోఆర్డినేట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, తర్వాత అధికారులు అందరూ కూడా పిల్లలకు జరిగినటువంటి అస్తవ్యస్తను కొంత చక్కదిద్దడం జరిగింది. 51 మందికి వాస్తవానికైతే ఒక 18 మందికి మాత్రమే తీవ్రత ఉంది. మిగిలిన పిల్లలు పానిక్ గా మాకు కూడా ఉందేమో అనేటువంటి దాంతో కొంత ఆందోళన చెందడం అనేటువంటి జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్పిటల్ వాతావరణం కాకుండా ఒక కళ్యాణ మంటపం, ఏసీ కళ్యాణ మంటపం తీసుకొని అక్కడ వాళ్ళ నుంచి సో ప్రాథమికంగా అక్కడ కొంత చికిత్స చేసిన తర్వాత కొంత ఇంకా తీవ్రత ఉంటే, జ్వరం తగ్గకపోతే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కి మనకు డీజెక్స్ పంపడం జరిగింది. ఇక్కడ మా రమణ గారు నేతృత్వంలో చక్కగా వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం, 16 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొక 14 మంది ఉన్నారు. 16 మంది ఉన్నారు. ఇంకొక ఇప్పుడు ఇద్దరు కూడా వచ్చారు కాబట్టి 16 మంది ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏమీ లేదు, నిలకడగానే ఉంది. బహుశా ఇంకొక 2-3 గంటల్లో వాళ్ళందరూ కూడా జ్వరం తగ్గితే మామూలు పరిస్థితి రావడం జరుగుతున్నప్పుడు ఇది అనపర్రు హాస్టల్కి సంబంధించినటువంటి ఇష్యూ. విశాఖపట్నం జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు దారి పొడవునా మద్దతు తెలపడం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడిగల్లమ్మ జాతరలో తాను కూర్చున్న వేదిక కూలిన ఘటనలో కుట్రకోణం దాగుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే అంటూ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జరిగిన ఘటనపై గవర్నర్ తో పాటు సీఎస్ కు లేఖ రూపంలో ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలియజేశారు. ఒక ఎమ్మెల్సీ తాలూకా డిస్లోకేట్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకి ఒకరికి వచ్చి ఫ్రాక్చర్ అయింది, ఒక అమ్మాయికి వచ్చి దెబ్బతగిలింది. మీకు ఇంగితకాలం లేదు, మీరు అధికారులు కాదు జిల్లాలో. మీరు కనీసం పలకరించాల్సిన బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్ కానీ, ఎస్పీకి కానీ, కింద ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేదు. ఉద్యోగంలో మీరు ఇదే మీరు చూద్దాము. ఈ రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు స్టేజ్ పడిపోతే దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు, ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిది వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు? మమ్మల్ని అంతమందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకంత అశ్రద్ధ వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని ఎవరిని అడుగుతాను.
ఇదంతా విడిచిపెట్టాం. ఓ పక్క వచ్చి దోపిడీ, ఓ పక్క వచ్చి అలసత్వం, ఓ పక్క వచ్చి కుట్ర. ఎక్కడికి వెళ్తుంది ఇది? ప్రజాస్వామ్యంలో ఇది భాగమా? ఇది డెమోక్రసీలో ఇదే? ఇటువంటి విషయాన్ని ఉపేక్షిస్తే సొసైటీకి సమాధానం నష్టం. దీని వెనక ఎవరున్నారో, ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి. నేను ఆపాదిస్తున్నాను జిల్లాధికారులనే ఈ విషయంలో. చూస్తున్నామండి, పని ఏమైనా అయిందా అంటే ఏం కాదు. ఎవరెవరో ఎటు సరే రాజకీయ నాయకుడికి వచ్చి వాళ్ళ తాలూకా వ్యక్తిగత కోరాలు, వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత లాభాలు అధికారులు చూసుకుంటారు. కనీసం కనీసం ఆలోచన ఉందా? ఏమైందని తెలుసుకోవాలనే ఆలోచన చేశారా? ఏ విధంగా జరిగిందని ఆలోచన చేశారా? రోజులన్నీ ఒకలాగా ఉండవు. ఉదయం అయితే రాత్రి, పొద్దు రాత్రి అయితే ఉదయం వస్తుంది. మీ అందరికీ కారణం ప్రభుత్వం త్వరగా ఆసక్త అధికారుల మీద వచ్చి ప్రభుత్వాన్ని పట్టులేకపోవడం. ఈ కోణానికి వాళ్ళ సొంత ఆలోచనతో, సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థను ఏకంగా చేస్తారా? అందుకు తీవ్రంగా నేను ఆక్షేపిస్తాను. గవర్నర్ గారికి లేఖ రాస్తాను, సిఎస్ తో మాట్లాడతాను. సిఎస్ కూడా లేఖ పంపించాను. నేను డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కళాశాలని, 10 కళాశాలని ఇంక్లూడింగ్ పులివెందులతో కలిపి పిపిపి మోడల్లో ప్రైవేటిజం చేద్దామని మా ప్రధానంగా నేను తీసుకోవడం, జీవోని ఇష్యూ చేయడం. మొదటి విడతగా 4 కళాశాలకి అప్పుడే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగడం. ఆ నేపథ్యంలో మా పార్టీ విధానం ప్రజా ఆరోగ్యం విద్య, ఆరోగ్యం విద్య రెండు కూడా ప్రభుత్వం తాలూకా పర్యవేక్షణ ఉండాలి. వాటిని కానీ ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది, ఇబ్బంది వస్తుంది. సామాన్య ఆరోగ్యం వచ్చి అందుబాటులో రాదు. సామాన్యకు వచ్చి ఉన్నత విద్య చదువుకోవాలనుకున్నవా మరి మెడికల్ విద్యార్థులకి అందరం దాక్షపడి అయిపోద్ది మెడికల్ విద్య అనే ఉద్దేశంతో మేము మా పార్టీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండి దాని మీద ప్రజా ఉద్యమం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నిన్న ఆయన నర్సీపట్నం కళాశాలకు వచ్చారు. విశాఖపట్నంలో దిగిన దగ్గర నుంచి నర్సీపట్నం కళాశాల వరకు కూడా ప్రజలు కానీ పార్టీ కానీ అందుకు పెద్ద ఎత్తున వచ్చి ఆ విధానాన్ని మద్దతు తెలిపిన సందర్భం కూడా నిన్న చూసాం. ఇప్పటికైనా ప్రభుత్వం కొలుతారండి. మీరు తీసుకున్న ఆ పీపీ విధానాన్ని మీరు రోబ్యాక్ చేయండి, వెనక్కి తీసుకోండి. సామాన్య ప్రజలకు వచ్చి వైద్య విద్యని దాంతో పాటు వైద్యాన్ని అందుబాటులో తండ్రి ప్రజలు ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి వాళ్ళకి నేను దూరం చేయకండి. మిమ్మల్ని 50 సంవత్సరాలకి ఎన్నుకోలే, 5 సంవత్సరాలకి ఎన్నుకున్నారు. ఆలోచన చేసుకోమని ఒకసారి పెద్ద మనసుతో ఆలోచన చేయమని చంద్ర ముఖ్యమంత్రి గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అడిగితే సాగు చెప్తారు, దానికి ఏమి పర్మిషన్ లేవు కాబట్టి చేసామన్నా అంటే కాదు డబ్బు లేదండి అంట. ఎంత 8,000 కోట్లలో 2,000 కోట్లు ఖర్చు అయిపోతే కింద 6,000 కోట్లు కావాల్సి వస్తే ఆ డబ్బులు వెంట. కానీ ఈ 16 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. 2 లక్షల కోట్లు ఏం చేశారు? 2 లక్షల కోట్లు ఎవరు దోచిపెట్టారు? ఎవరు దోపిడీ చేశారు? ఇంకా సరిపోలేదా? ఇంకా ప్రైవేట్ కాలేజీలు కూడా ఇంకా దోపిడీ చేసేద్దామనే, దీన్ని కూడా మీ తాపేదారులకు ఇచ్చేద్దామనే, దాంతో మీ కడుపు నింపుకుందామనే. చాలా తప్పు, క్షమించరు. సామాన్య ప్రజానికం తాలూకా ఉసురు పోసుకుంటారు, అది మంచిది కాదు. రాజకీయ పార్టీలకి, రాజకీయ ప్రభుత్వాలకి విధానాలు ఉంటాయి. తెచ్చారు కదా పెద్ద గొప్పగా P4 అనే విధానం. ఏమైంది ఇప్పుడు? ఎందుకు మాట్లాడలే? మచిలీపట్నంలో పోలీసుల పనితీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చట్టబద్దంగా వ్యవహరించాల్సిన పోలీసులు స్థానిక మంత్రి కొల్లు రవీంద్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు మేకల సుబ్బన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, 41A నోటీసుల పేరుతో వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాంబాబు లాడ్జ్ లో దొరికాడని ఒక పోస్ట్ పెడితే 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము. 10 రోజులు రిమాండ్ లో ఉన్నాడు. తెలీదా పోలీస్ అంటే ఎట్టా ఉండతో? ఒక సోషల్ మీడియాలో 3 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్ లో దొరికాడు పోలీసులకి అని చెప్పని 3 ఏళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని ఆధారం చేసుకుని కేసు పెట్టి 10 రోజులు రిమాండ్ లో పెట్టాం. పోలీసు ఎట్లా ఉంటుందో తెలియదా మీకు? అదొకటే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు. అది కూడా తెలుసుకోమని చెప్పాం. సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని, సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి. ఎంతో మందిని వదిలేయమని చెప్పింది, అది కూడా తెలుసుకోండి. మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి, తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటాం, తెచ్చుకుంటాం.
తెలుసుకోక ఏం చేస్తాం? జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేటర్లు పెట్టుకుంటాం, వాస్తవాలు చెప్తాం, సీసీ ఫుటేజ్ తీయండి, ఏం చేయాలి చూడండి, ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 20-21 నోటీస్ ఇచ్చిన కాడి నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? 4 సార్లు 5 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే, సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్లో రైటర్లు, కానిస్టేబుల్స్, మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి. ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం. కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం, కొల్లు రవీంద్రని ఖుషిగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం, కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు, తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి. చిచ్చి అమ్మాయి ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం, గతి లేదు మనకి ఈ ఉద్యోగం తప్పితే అని. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో, వాళ్ళకి తెలుసు. కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా 10th క్లాసు లేకపోతే 7వ క్లాస్ కాదు కదా, ఒకళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్. ఏం చేస్తాం, దురదృష్టం, అవకాశం రాక కానిస్టేబుల్స్కి ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.